నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో బేసికల్లీ మొత్తం బాడీలో లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. లింఫ్ నోడ్స్ అంటే ఏంటంటే ఈ బాడీలో ఉండే వాటర్ కంటెంట్ని అవి ఏ ఏరియాస్ నుంచి కొన్ని తీసుకుని అక్కడికి పంపిస్తూ ఉంటాయి. సో ఈ క్యాన్సర్కి ఉండే లక్షణం ఏంటంటే అది ఎక్కడైతే వస్తుందో దాని దగ్గరలో ఉండే లింఫ్ నోడ్స్కి అది స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా ఎర్లీగా జరుగుతుంది. దాన్నే లింఫాటిక్ స్ప్రెడ్ అంటాం, కామన్గా చూస్తాం. సో మనం ఈ క్యాన్సర్ ఈ భాగానికి వచ్చింది అన్నప్పుడు ఆ భాగం మాత్రమే తీసేసి లింఫ్ నోడ్స్ని అడ్రస్ చేయకపోతే ఆ లింఫ్ నోడ్స్లో ఉన్న క్యాన్సర్ మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి క్యాన్సర్కి లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటే కంప్లీట్గా లింఫ్ నోడ్ అనేది కంప్లీట్గా తీసేస్తున్నాం. సో దట్ అది మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ తగ్గించడానికి. ప్రతి ఆర్గాన్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ లింఫ్ నోడ్స్ అన్నిటిని మనం తీసేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే గర్భసంచి క్యాన్సర్లో కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం, దాంట్లో మనం సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనే ఒక టెక్నిక్ని వాడుతున్నాం. సో సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు రొమ్ములో క్యాన్సర్ వచ్చింది. సో అది ఆ పక్కనున్న చంకల్లో ఉన్న లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ముందు ఏం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న రొమ్ములో ఉన్న క్యాన్సర్ని తీసేసి ఆ చంకలో ఉన్న గడ్డలు మొత్తం తీసేసేవారు. సో దానివల్ల నాకు చేతికి లింఫెడిమా అని వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దీంట్లోకి ఈ క్యాన్సర్ గడ్డలోకి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఆ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనే టెక్నిక్ ద్వారా చెక్ చేసుకొని దాన్ని మాత్రమే తీసేస్తున్నాం. సో ఈ చేయి వాపు రావడము లేదా లింఫ్ నోడ్ డిసెక్షన్ వల్ల ఉండే డిసడ్వాంటేజెస్ అన్నిటిని మనం చాలా తగ్గిస్తున్నాం. అండ్ అలాగే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ వాడే ఇంకొక మెథడాలజీ, ఇంకొక క్యాన్సర్ ఏంటంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్, అంటే గర్భసంచిలో వచ్చే క్యాన్సర్. సో యూట్రస్ లైనింగ్ అంటాం ఎండోమెట్రియం. ఆ ఎండోమెట్రియంకి వచ్చే క్యాన్సర్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. ఇది కూడా పెల్విక్ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం, సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ ఇచ్చి నాకు అనుమానం ఉన్న నోట్స్ను మాత్రమే తీస్తున్నాను. హిస్టరెక్టమీ చేసే టైంలో నాకు ఏవైతే అనుమానాస్పదంగా నోట్స్ అనిపిస్తున్నాయో ఆ డై దేంట్లో అయితే ఉందో అవి మాత్రమే తీసి టెస్ట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటి, పెల్విక్ లింఫెడెనెక్టమీ అంటే పెల్విక్ లింఫ్ నోడ్ డిసెక్షన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటిని మనం మ్యాక్సిమంగా ప్రివెంట్ చేస్తున్నాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.